2005లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 55,000 రూపాయలు పెట్టి మీరు కొంటే 2025కి 21.75 కోట్లు అంటే మీరు నమ్ముతారా? ఎస్, కరెక్ట్ అండి. కానీ చిన్న మోడిఫికేషన్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని కాకుండా దాని యొక్క పేరెంట్ కంపెనీ అయి ఉన్న ఏచర్ మోటార్స్ షేర్స్ని కొంటే, ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. 55,000 రూపాయలు బైక్ కాస్ట్. ఆ కంపెనీ షేర్ ప్రైస్ 2005లో 17.5 రూపీస్ ఉంది. 55,000 డివైడెడ్ బై 17.5 రూపీస్ చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 3,090 షేర్స్ అయితే వస్తున్నాయి. అండ్ 2005 తర్వాత ఏచర్ మోటార్స్ ఒక్కసారి 1:10 స్టాక్ స్ప్లిట్ ఇచ్చింది. అంటే ఒక షేర్ 10 షేర్స్గా మారుతాయి. 3,090 ఇంటూ మీరు 10 షేర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,900. 30,900 ఇంటూ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షేర్ ప్రైస్ 7,000 అప్రాక్సిమేట్లీ ఉంది. దాని వాల్యూ చూసుకుంటే 21.65 crores అయితే మాత్రం వస్తుంది గైస్. అండ్ అంతేకాదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 65 రూపీస్ నుంచి 70 రూపీస్ డివిడెండ్ కూడా ఇస్తున్నారు. అంటే ఏచర్ మోటార్ షేర్ ప్రైస్ 17.5 నుంచి 7,000 వెళ్ళడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ 21.7 crore. అదే మీరు బైక్ కొని ఉంటే 55,000 ఉన్న బైక్ ఈరోజు 2025కి కేవలం 20,000 ఉంది. దానికి ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మీరు బైక్ తీసుకోవడం కరెక్ట్ కాదని నేను చెప్పను, కానీ మనకి యూజ్ ఉండేటప్పుడే బైక్ తీసుకోవడం కరెక్ట్. రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతకన్నా బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.